టు95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో అమెరికా డాక్టర్ల బృందం భేటీ. మెడికల్ కాలేజీలను నిర్మించి విద్యా వైద్య బోధనకు శ్రీకారం చుట్టామని వివరించిన మంత్రి. టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గట్టిపోచతో సమానమని మండిపాటు. మలక్పేటలో లూయిస్ బ్రెయిలీ విగ్రహ ఆవిష్కరణ. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. భీమ్గల్ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో బెజ్జంకి హనుమంతుతో పాటు అమెరికా డాక్టర్ల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చ జరిగింది. మొదటగా హనుమంతు బెజ్జంకి డాక్టర్ల బృందాన్ని మంత్రి హరీష్ రావుకు పరిచయం చేశారు. ఏఏపీఐ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అమెరికాలో వైద్య పూర్వ విద్యార్థులు 80,000 మంది భారతీయ సంతతికి చెందిన వైద్యులు ఉన్నారు. అలాగే ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తెలంగాణ మెడికల్ అలుమ్ని ఆఫ్ అమెరికా తెలంగాణ, హైదరాబాద్ నుండి సుమారు 20,000 మంది వైద్యులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ మెడికల్ సీట్ల కోసం తెలంగాణ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లే పని లేకుండా మెడికల్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టారని తెలిపారు. అందులో భాగంగా కొత్తగా 8 మెడికల్ కాలేజీలను నిర్మించి వైద్య విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. అందుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపి సృష్టికర్త డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 214వ జన్మదినం సందర్భంగా మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద లూయిస్ బ్రెయిలీ పార్క్లో 9 అడుగుల లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని ఎస్సీ డెవలప్మెంట్, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మలక్పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల శాఖ చైర్మన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, స్థానిక కార్పొరేటర్ మీనాజుద్దీన్ హాజరయ్యారు. వాసుదేవరెడ్డి గారికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకి, ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారము. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. వారందరూ కూడా చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి ద్వారా ఒక బ్రెయిలీని సృష్టించి ఈరోజు వారు చదువుకోవడానికి, వారు పాండిత్యము, సంస్కృతి పాండిత్యము, కళలు అన్ని నేర్చుకోవడానికి ఆయన ఒక దేవుడితో సమానము. ఎందుకంటే అంతవరకు కూడా వాళ్ళకి లిపి అనేది తెలియదు. వాళ్ళ చేతి చదువుకుంటున్నారు,
వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఒక పండుగలాగా విజువల్ ఇంపైర్డ్ అందరూ పండుగలాగా చేసుకుంటారు. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు 1,20,00,000కు పైగా విలువ చేసే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి బుధవారం పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా కూడా కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్ లాంటి సంక్షేమ పథకాలు లేవని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇలాంటి పథకం తేవాలని ఆలోచన చేయలేదన్నారు. మొదలు సువర్ణ మందికి ఉన్నాయి కళ్యాణలక్ష్మి చెక్కులు. మీరు వచ్చి ఇవ్వండి అంటే సరే చాలా మంది ఎక్కువ ఉన్నారు కదా, నేను ఇంత మటుకు కూడా ఎప్పుడు ఈ కార్యక్రమంలో నేనుగా వచ్చి ఇవ్వలేదు కదా, వస్తా అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం, సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బందులో మన కుటుంబాల్లో నాకు బాగా తెలుసు. ఇక మాకు 6 మేనత్తలు ఉంది. మా నాన్నకు 6 అక్క చెల్లెలు. అయితే మా తాతనేమో 2 పెళ్ళిళ్ళు చేసిండు, తర్వాత ఆయన చనిపోయాడు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు చేసి చనిపోయాడు. మిగతా 4 పెళ్ళిళ్ళు మా నాయనే చేయాల్సి వచ్చింది. మంచి ఆస్తి ఉండే, మంచిగా వేల్పూరు వెంకటాపురం 60 ఎకరాల భూమి ఉంటుండే. అంత భూమి ఉన్నా, అంత ఆస్తి ఉన్నా, దాని పెళ్లి టైంకు మళ్ళీ పైసలు ఉండకపో, మళ్ళా పెళ్ళి అనగానే అట్లా ఎక్కడికో దగ్గరికి ఎవరో ఒకళ్ళ దగ్గర బాకీ వేయాల్సిన పరిస్థితి. అట్లా చిన్నప్పుడు నేను చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని, ఆయనకు సొంత పబ్లిసిటీనే ముఖ్యమని అన్నారు. విశాలమైన ప్రాంతంలో సభ పెడితే తక్కువ జనాలు వస్తే తనకు పాపులారిటీ తగ్గిపోతుందనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శించారు. హిట్లర్, ముసోలిని తర్వాత అలాంటి వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. కందుకూరు అనేది కొంచెం పక్కన పెట్టి గుంటూరులో జరిగిన ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి నేను నాకున్న చాలా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతాను. మిడిమిడి జ్ఞానం ఎందుకు అంటున్నానంటే, నేను ఒక మామూలు పబ్లిక్ని, నాకు టోటల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కామన్ సెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే నాకు అక్కడున్న వాస్తవులు చెప్పింది అది. ఎక్కువ మంది జనాలు పెద్ద గ్రౌండ్లో పెడితే రారేమో, దాని మూలన పాపులారిటీ తగ్గిపోయింది అని అందరికీ తెలిసిపోతుంది అనే ఒక్క భయంతో చిన్న ప్లేసుల్లో పెడితే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. చిన్న గీత పెద్ద గీత ఫిలాసఫీలో అనే కాంటెక్స్ట్లో చేసి దానికి కూడా వస్తారా రారా అనే ఒక భయంతో వచ్చిన వాళ్ళకి చంద్రబాబు కానుకలు అనే ఒక పేరుతోటి మీరు వస్తే ఇంత ఇస్తాం, కందిపప్పు ఇస్తాం, బియ్యం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఒక ప్యాకేజు. ఆ కానుక కానీ ఇవ్వకపోతే ఎవ్వరూ రారు అని కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు, వస్తే ఇస్తే బిస్కెట్ ఇస్తే అది ఇస్తా అనే దాంట్లోకి ఒక పిలిచారు. ఓకే, ఆ వచ్చిన తర్వాత
కౌంటర్లు ఉంటాయి అది అని చెప్పారు, అవి లేవు. దాని తర్వాత లారీల్లోంచి మళ్ళీ ఇందాక చెప్పినట్టు కుక్కలకి మేకలకి ఊరికి దానా పడిసినట్టు ఆ కాంటెక్స్ట్లో ఆబ్వియస్ ఆర్గనైజేషన్కి తావు లేదు కాబట్టి వాళ్ళు టోకెన్లు చూపిస్తున్నారా, ఏం చూపిస్తున్నారా, వేసే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఉద్యోగులే, వాళ్ళు కూడా ఏదో జీతం ఇస్తున్నారు, ఎంతో కొంత ఇది ఇస్తున్నారు. వాళ్ళు కూడా అలా కుక్కలు వేసినట్టు ఈసారు. ఈయన ఫోటో ఆపర్చునిటీ కోసం ద గ్రేట్ సిబిఎన్ గారు కొంతమందికి వేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అవసరం లేదు కాబట్టి ఫోటో ఒక్కటే వస్తుందని ఆయనకి తెలుసు. సిబిఎన్ గారు, నేను మీకు అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 3 సార్లు 3.5 సార్లు 4 సార్లు సీఎం అయ్యి మీకు ఎంతకాలం వరకు ప్రజలంటే ఏంటి తెలీదా? ఇలాంటి చోట్ల ఎలా చేస్తే ఏమేం పరిస్థితులు రావటానికి ఛాన్స్ ఉందన్నది మీకు తెలీదా? మెయిన్ పాయింట్ అంటే, మీకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం. ప్రజల ప్రాణాలే కాదు, కేవలం మీ యొక్క పర్సనల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ ఈగో, పర్సనల్ గెయిన్ ఒక్కటన్నది కాపిస్తే మీకు వేరే దానితో పని లేదు, అవసరము లేదు. ఇది క్లియర్ కట్ ఆస్పెక్ట్. ఒకటి కానుకలు ఇస్తానని లంచం చూపించడానికి వస్తే క్వార్టర్ ఇస్తా, లేకపోతే ఇది ఇస్తా, దానికి దేనికి ఏంటి డిఫరెన్స్? ఇదంతా ఈ పర్టిక్యులర్ కల్చర్ అనేది మీరే దాన్ని ప్రవేశపెట్టి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో పయ్యావుల రాములు అనే రైతు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పంట భూమిని ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడంతో మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. రైతులు మృతదేహంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇక మృతదేహాన్ని ట్రాక్టర్లో మున్సిపల్ కార్యాలయం వద్దకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. భూమి ఉంది, ఈ ఇండస్ట్రియల్ రోడ్ కింద పోతుందనే మనోవేదనతో మా అమ్మాయిద్దామని ఉందనుకున్నాము. ఒక 6 నెలల తర్వాత, ఒక 6 నెలల కింద 65 లక్షలకు ల్యాండ్ అమ్మి అది ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ జోన్ వల్ల ఎవరు కొనలేకపోతుంది. నాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులకు అమ్మాయిద్దామని చూస్తే ఇప్పుడు ఎవరు ఉండలేరు. ఈ ఇండస్ట్రియల్ జోన్ వల్ల మా అమ్మ అప్పుల బాధతోటి ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కుటుంబ ప్లాన్ చేయగలని కోరుతున్నాను. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమెట్ట గ్రామ జాతీయ రహదారిపై కూలీలతో వెళుతున్న అశోక లేలాండ్ వాహనం అదుపు తప్పి రోడ్డు క్రింద ఉన్న గుంతలో పడింది. అశోక లేలాండ్ వాహనం మహారాష్ట్ర నుండి తల్లాడ మండలం ఆన్సార్గూడెంకు కూలీ పని మీద మిర్చిని తెంపడానికి 23 మంది కూలీలతో వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అల్యూమినీ 2023 రెండవ రోజు కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విద్యార్థులు ఏకం చేయడం కోసమే ఓయూ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ అల్యూమినీ మీట్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. విద్యార్థుల సమ్మేళనంలో 300 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వారు కళాశాల అభివృద్ధి కోసం మరియు హాస్టల్ కోసం ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కళాశాల నూతన భవనం నిర్మిస్తామని తెలియజేశారు. విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు. విద్యార్థులు ఎంబీఏలో 100 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు డిఫరెంట్ బ్యాచ్, అంటే కాలేజ్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1972 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు.
అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. 5,000 మంది పాస్ అయ్యారు ఇప్పటివరకు MBAలో. 5,000లో బ్యాచ్కి ఒకరు చొప్పున వాళ్ళు రావడం జరిగింది. ఆ విధంగా దాదాపు బ్యాచ్కి ఒకరు ఇద్దరు అనుకున్న 100 మంది రావడం జరిగింది. ఇప్పుడు 50 years అయింది కదా సార్, ఇప్పుడు కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు? అది ఇంకా ఏంటంటే యూనివర్సిటీ మాకు 1 week బిఫోర్ పర్మిషన్ ఇచ్చారు. సో ఆల్ రిటైర్డ్ టీచర్ మేము టీచర్లు కలిపి 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నాము. అంటే అలుమినాయ్ తోటి మీటింగ్ పెట్టేసి దాన్ని లోగో లాంచ్ చేయబోతున్నాం. ఫస్ట్ లోగో లాంచ్ చేసి తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు 1 yearలో. తర్వాత దాంట్లో ఒక 5 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు, 10 నేషనల్ కాన్ఫరెన్సెస్. ఎందుకంటే మాకు 128 అప్డేటెడ్ కాలేజీలు ఉన్నవి. ప్రతి కాలేజీ ఒక ప్రోగ్రామ్ చేయాలనే డిపార్ట్మెంట్ తోటి. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలతో కలిసి కూడా డిపార్ట్మెంట్ కొన్ని చేయబోతున్నారు కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం చోటు చేసుకుంది. డ్రగ్స్ సప్లైపై విచారణ చేపట్టిన అనంతపురం పోలీసులు బెంగళూరులోని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు నైజీరియాకు చెందిన యాంటోనీ శామ్యూల్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడి నుంచి 8 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పీటీ వారెంట్ పై నైజీరియన్ శామ్యూల్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో గత నెల 20న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ ఫకీరప్ప IPS గారి ఆదేశాల మేరకు మనకు రాబడిన సమాచారం మేరకు మన 3 టౌన్ CI K శ్రీనివాస్ గారు, వాళ్ళ SI వలీబస్ గారు, వాళ్ళ సిబ్బంది మనకి ఈరోజు 11 గంటలకు రాజీవ్ కాలనీ హైవే వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండని చెప్పి సమాచారం వస్తే వాళ్ళ టీంకి వెళ్ళారు. అక్కడ 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు సయ్యద్ అక్యూబ్ జావీద్ 27 years, షేక్ పర్వేజ్ వయస్ 22 years, ఇద్దరిది విద్యారణ్యపుర, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. వీళ్ళు అక్కడ డ్రగ్స్కు మాదక ద్రవ్యాల నిషేధిత డ్రగ్స్కి అలవాటు పన్నారు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో పరప్పన సెంట్రల్ జైలు కూడా వీళ్ళు పోయి వచ్చారు. అక్కడ ఒక వీళ్ళకు నైజీరియన్ వ్యక్తి పరిచయం అయ్యి వాళ్ళ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు అక్కడ నిఘా ఎక్కువ కావడం వల్ల బెంగళూరు సిటీలో పక్క రాష్ట్రాల్లో వచ్చేసి డ్రగ్స్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు అనంతపురం రావడం. ఈరోజు మనకు ఉదయం 11 గంటల ప్రాంతంలో 3 టౌన్ CI వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. విచారణలో తెలిసింది ఏమంటే వాళ్ళకు ఒక నైజీరియన్ వ్యక్తి ఆంటోనీ శామ్యూల్ అలియాస్ ఐకే అనే వ్యక్తితో జైల్లో పరిచయం ఏర్పడింది. అతను వీళ్లకు జైలు పోకముందు కొన్ని డ్రగ్స్ వీళ్ళంటే వాడకం కోసం ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగిలిపోయిన డ్రగ్స్ ఇక్కడ అమ్మడానికి వచ్చేసి మనకు పట్టుకున్నారు. 8 grams మనకు MSMDA మెథాడిన్ డ్రగ్ అనే పట్టుబడింది ఇక్కడ. ఇది డిమాండ్ను బట్టేసి గ్రాము 4,000, 5,000 అట్లా ఎట్లంటే 6,000 కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. చాలా సింథటిక్ డ్రగ్ ఇది. మత్తు ఎక్కువ కలగజేస్తా అని చెప్పేసి యువతకు అమ్మడానికి చూపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్లు, 8 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కేసు నమోదు చేశాము. ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతాం. లేదు, వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళు ఎవరికైనా ఆ డ్రగ్స్ ఎవరికైనా అడిక్షన్ ఉంటే కనుక వాళ్ళని విచారణ చేసుకుని వాళ్ళకి అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పర్టికులర్గా వాళ్ళు యూత్కి అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకు పరిచయం అయినాడు జైల్లో. అతను ఇంకా జైల్లోనే ఉన్నారని చెప్పారు వాళ్ళు. తర్వాత అతన్ని కూడా మనము పట్టుకోవడానికి ప్రయత్నం చేసి, అంటే ఇక్కడ మన కేసులో ప్రొడ్యూస్ చేసేదానికి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొని రావడం జరుగుతుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు ఛార్జిషీట్ మాయమైందని, తాడిపత్రి కోర్టులో జేసీ కేసు ఛార్జిషీట్ కనిపించలేదన్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్న 600 పేజీల ఛార్జిషీట్ అదృశ్యమైందని చెప్పుకొచ్చారు. ఛార్జిషీట్ మాయం వెనుక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల లంచం ఇచ్చి ఛార్జిషీట్ మాయం చేయించారని ఆరోపించారు. ఈ ఛార్జిషీట్ మాయం వెనుక తాడిపత్రి కోర్టు సిబ్బంది ప్రవేశం ఉందని, జైలుకు పోతానన్న భయంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఛార్జిషీట్ ను చోరీ చేయించారన్నారు. జేసీ ట్రావెల్స్ కేసు ఛార్జిషీట్ అదృశ్యంపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసు ఎన్ఓసీలు కానీ ఇవన్నీ ఫేక్ అని కేసులు కట్టడం కూడా జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కేసులు కట్టిన తర్వాత కొద్ది రోజులకు ఛార్జ్షీట్ వేస్తారు. దాంట్లో 2 ఛార్జ్షీట్లు వేసినారు. ఒకటి చవా గోపాల్ రెడ్డి మీద, రెండోది జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద వేస్తే 30వ తారీఖు చెక్కన్ పుట్టప్పుడుక చేయడం కూడా జరిగింది మేజిస్ట్రేట్ గారు. అంటే వీళ్ళు సబ్మిట్ చేసిండేది 9/12లో చేస్తే మేజిస్ట్రేట్ 30/12/2022లో సబ్మిట్ చేసింది. అంటే ఇంకా క్రైమ్ నెంబర్ మాత్రం, ఛార్జ్షీట్ నెంబర్ మాత్రం ఇవ్వాల్సింది. అంటే 600 పేజీలతో ఉండేటువంటి ఛార్జ్షీట్ కోర్టు సిబ్బందికి 30 నుండి 40 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ ఛార్జ్షీట్ మాయం చేయడం కూడా జరిగింది. ఈ అవసరము వేరే వాళ్ళకి ఎలాంటి పరిస్థితిలో ఉండదు. అవసరం అతని కుటుంబ సభ్యులే ఉండారు కాబట్టి అదే ఛార్జ్షీటు కోర్టు నుండి తీసేయడం జరిగింది. ఆ కోర్టులో ఎప్పటి నుండే పనిచేస్తున్నటువంటి కొంతమంది కోర్టు సిబ్బందికి ఇతను డబ్బులు ఇచ్చి, ఈ తాడిపత్రిలో అయితే ఎప్పటి నుండో ఉద్యోగాలు చేసే వాళ్ళంతా జేసీ బ్రాండ్ మాత్రమే పనిచేస్తుంటారు. అది ఏరే విధంగా పనిచేయరు. ఒకవేళ అది మా భ్రమ, కానీ మా కార్యకర్తల నాయకులు కూడా చెప్తుంటారు, మన వాడేలేనా ఏదో పరిస్థితుల వల్ల అప్పట్లో ఆడ చేస్తాను. అదైతే నేను ఏ క్వశ్చన్ కూడా దాని ఆలోచనలో కూడా పెట్టుకోను. 30 సంవత్సరాలు పనిచేసినాడు, 3 సంవత్సరాల్లో నా వైపు తిరిగి పార్టీ కోసం పనిచేయడము, పార్టీ కార్యకర్తలకు పనిచేయడం అనేది నమ్మాల్సిన విషయం కూడా కాదు. ఇలాంటిదంటే అతను చేసిన నేరాలనే ఎవరినో ఆర్టీఓ ఆఫీసుల్లో మీద, అధికారుల మీద నెట్టుతూ వస్తాడు. అంటే దొంగతనం అతను చేస్తాడు, మీ ఇంటికి బీగాలు వేసుకోకుండా పోవడం కారణం మీరే కాబట్టి నేను ఇంట్లో దొంగతనం చేసిన అని చెప్తాడు. అంటే ఇంట్లోనే దొంగతనం చేయమన్నట్లు ఇతనికి అర్థం. ఆ విధంగా అధికారులు ఇతని వెహికల్ అన్నీ బెదిరించి ఇంకోటి చెప్పి రిజిస్టర్ చేస్తే నా మీద కేసులు పెడతారు పోలీసు వాళ్ళు, స్క్రాప్ అని అవన్నీ ఇవన్నీ అక్రమ కేసులు. పెట్రోల్ ధర 100 కావాలంటే రూపాయి విలువ పతనం కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని, నేడు బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. తిరిగి కోలుకోలేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పరిస్థితి 18 ఏళ్ల క్రితమే ఊహించానని అన్నారు. ఆనాడే మా అధిష్టానంకు వివరంగా లేఖ రాసిచ్చానని, 2004లోనే మా పార్టీ వాళ్లకు నేనే చదివి స్వయంగా వినిపించానన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనం చూస్తే దేశంలో పేదోళ్ల పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం. దీనికి ఉన్న విలువలు ప్రజాస్వామ్యం, సమానత్వం, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, ఇది భారతదేశానికి పునాదులు. మరి ఇటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా మీటింగులు పెట్టకూడదని జీవో ఇష్యూ చేసిన వాళ్ళని నేను ఖండిస్తున్నా. ఆలోచించి చేశారో ఆలోచించకుండా చేశారో నాకైతే తెలియదు. తప్పని నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిశితంగా ఖండిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, జీవోని. ఇది జరగకూడదు, వెంటనే రివోక్ చేయాలి. సభలు జరగాల్సిందే. ఎంత తిడితే అంత ఆశీస్సులు. తిట్టే వాళ్ళని మనం గమనిస్తుండాలా, వినాలా, తప్పును సవరించుకోవాలి. కానీ తిడుతున్నారని చెప్పేసి తప్పించుకొని పోతే ప్రమాదం అని తెలియజేస్తున్నా.
మరి చంద్రశేఖరరావు బీఆర్ఎస్ అంటా ఉన్నారు చాలామంది. నిన్న కూడా ఒంగోలు అడిగారు, 10 ప్రశ్నలు అడిగితే నేను చెప్పుకొచ్చాను. మరి చంద్రశేఖరరావు ఎందుకు వస్తున్నాడో ఆంధ్రాకి చాలామందికి తెలియదు. మరి చంద్రబాబు నాయుడు మొన్న ఖమ్మంకి వెళ్ళాడు, మీటింగ్ పెట్టాడు. అందుకొరకు వచ్చి ఆంధ్రాలో ఆయన మీటింగులు పెట్టబోతున్నాడు. ఇద్దరు చంద్రుల మధ్య వివాదం తప్ప, ఇద్దరు చంద్రుల మధ్య భేదాభిప్రాయాలు, ఇద్దరు చంద్రుల మధ్య ఉన్న తగాదాలే కారణం బీఆర్ఎస్ ఇక్కడికి రావడం. ఆయనకు కూడా కొంత వాంఛ ఉన్నట్టుంది, రామారావు లాగా, ఎన్టీ రామారావు లాగా జాతీయ రాజకీయాల్లోకి రావాలని. చూద్దాం, రాని పోని ఏముంది ఇక్కడ, ఆయన చేయబోయేది ఏందో చూద్దాం. చివరిది వైసీపీ ప్రభుత్వం. చాలామంది చాలా ఊహల్లో ఉన్నారు. నేను చెప్తున్నా, వైసీపీ నేను పివి నరసింహరావు గారు 1994లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన చూడడానికి వెళ్ళాను ప్రధానమంత్రి ఆఫీసులో, 7 రేస్ కోర్స్ రోడ్లో. నాకంటే ముందు పోయి ద్రోణరాజు సత్యనారాయణ కూర్చో ఉన్నాడు. ఆయన నేను పోయాను, ఆయన లేచాడు, మోహన్ వచ్చాడు, నేను పోతానన్నాడు. కూర్చోలే అని చెప్పి పివి నరసింహారావు చెప్పాడు. మరి పివి నరసింహారావు నన్ను అడిగాడు, ఆయన ద్రోణరాజు సత్యనారాయణ ముందు, అయ్యా మనకు 94లో ఎన్ని సీట్లు వస్తాయి అని అడిగాడు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎన్నికలకు పోతున్న ఎన్ని సీట్లు వస్తున్నాయి అని అడిగాడు. నేను ఆయనకు చాలా పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వివాహిత న్యాయ పోరాటానికి దిగింది. ధనలక్ష్మి అనే వివాహిత తనకు న్యాయం చేయాలని అత్తింటి వారి ముందు ధర్నాకు దిగింది. పాలకులండి 2017 మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మా ఆయన గారు పండగ తీసుకొచ్చి వదిలేసి పిల్లొద్దు నువ్వు వద్దు అని చెప్పేసి ఆడపిల్ల పుట్టిందని వదిలేస్తా అంటున్నారండి. దీనికి మా అత్తగారు మా మావయ్య గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. ఆయనకి 3 పిల్లలు చేస్తాను, ఏం చేసుకుంటావు చేసుకోండి అని మా మావయ్య గారు అంటున్నారండి. అదే జరిగింది. నన్ను మాత్రం బాగా చూసుకోండేవారు కాదండి, అన్ని ఇబ్బందులు పెట్టేవారు, టార్చర్ పెట్టేవారు. 10 మనుషులు చూసేవారు, 10 మనుషులాగా. నా పేరు ధనలక్ష్మి అండి, మేసాల ధనలక్ష్మి అండి. అంతకుముందు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిందండి మా ఆయన గారితో. మా ఆయనకి నేను 2వ భార్యనండి. నన్ను కూడా వదిలేస్తా చూస్తున్నారండి, ఆడపిల్ల పుట్టిందండి. అది నాకు కాపురం కావాలి, నా బిడ్డకు తండ్రి కావాలి, నాకు భర్త కావాలి. దీనికోసం వాళ్ళు కానీ నా కాపురం తీసుకెళ్ళిపోతే నేను చచ్చిపోతానండి, అంతే అండి. ఇది పురుగుల మండి అండి. ఎందుకండి ఇంక భర్త లేని బాధ నాకెందుకండి? అదండి. ఏపీ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో పలువురు చేరాలని కేసీఆర్ అడుగుతున్నారని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే కేసీఆర్ ఆంధ్రాలో అడుగు పెట్టాలన్నారు. ఆంధ్ర ప్రజలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన జీవీఎల్ ఆంధ్రాకు నీటిని ఆపేశారని, కృష్ణా ట్రిబ్యునల్ను అడ్డుకున్నారని చెప్పారు. వీటిని అడ్డుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏపీలో ఏ విధంగా అడుగు పెడతారని జీవీఎల్ ప్రశ్నించారు. తెలంగాణలోనూ ఆయన దుర్మార్గపు పాలన చేస్తున్నారని, విభజన బిల్లు సమస్య పరిష్కారం కాలేదని, ఆంధ్రాకు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు పడవని, అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. జగన్ బాబు కూడా ఆయనంటే చాలా భయం. వాళ్ళ చేత ఇలా చేత ఏదో డైలాగులు చెప్పించచ్చేమో కానీ మరి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని రానివ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించడం లేదు? సో ఆంధ్ర నాయకులు పాలకులు మీకు మడుగులు ఒత్తుతున్నారేమో కానీ కేసీఆర్ మాట్లాడినటువంటి ఈ మాటలకి ఇప్పటికి కూడా ప్రజల చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. క్షమాపణ చెప్తే కానీ కనీసం ఇక్కడ పర్యటించే నైతిక అధికారం ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ కొత్తగా పేరు పెట్టుకున్న బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వారికి కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో అమెరికా డాక్టర్ల బృందం భేటీ. మెడికల్ కాలేజీలను నిర్మించి విద్యా వైద్య బోధనకు శ్రీకారం చుట్టామని వివరించిన మంత్రి. టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గట్టిపోచతో సమానమని మండిపాటు. మలక్పేటలో లూయిస్ బ్రెయిలీ విగ్రహ ఆవిష్కరణ. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. భీమ్గల్ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.